అందరికీ వందనాలమ్మా. దేవుడు ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉండి ఈ యొక్క ప్రార్థన అంతట్లో కూడా మనకెంతగానో సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా కొంత సమయం మనము వాక్యంలోనికి వెళ్ళి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన దేవుడు ఇప్పటి వరకు కూడా ఆయన ఆత్మ చేత నడిపించిన విధానాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు, దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా యెషయా గ్రంథములో నుంచి 58వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నిన్నున్నానను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఇక్కడ ఉపవాసం అనగా మనకు 58వ అధ్యాయంలో మనము ఫస్ట్ నుంచి కూడా చూసినట్లయితే చదవద్దులే. ఇక్కడ యాకోబు ఇంటి వారికి వారి పాపములను గురించి తెలియజేయమంటున్నాడు. ఉపవాసాన్ని గురించి మరి మాట్లాడినప్పుడు ఉపవాసం ఎలా ఉండాలా, ఉపవాసం అంటే ఏంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. పైన మనము 6వ వచనంలో చూసినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరచుకున్న ఉపవాసము కాదా అంటున్నాడు. ఇక్కడ మనకు 3 విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యాకోబు ఇంటి వారికి వారి యొక్క తప్పిదములను తెలియజేయమంటున్నాడు. అదేవిధంగా ఉపవాసం ఉండేటప్పుడు మా ఉపవాసం మీరెందుకు వినరు, మీరెందుకు చూడరు అని అడిగేటటువంటి ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇష్టమైన ఉపవాసం అనగా ఇక్కడ మనకు కింద ఒక మాట అనున్నాడు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఇప్పుడు మనము భోజనం మాని దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఉపవాసము ఉంటాము. ఉపవాసము దేవుని పాదాల దగ్గర మనము ఉండి ప్రార్థిస్తాము. ఏది మానుతున్నాం? ఇప్పుడు ఆహారాన్ని మానుతున్నాము. అంటే తినే వాటిని మనము మాని వాటిని మన నోటికి తీసుకోకుండా మనము చాలా భక్తితో చాలా విశ్వాసముతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనము ప్రార్థిస్తున్నాము. వీటిని కాకుండా అంటే ఈ అన్నము మాని కాకుండా ఇంక ఏటిని మానాలా? ఇంకా ఏటిని మానాలా అంటే మనము కొలస్సీలకు రాసిన పత్రికను చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక
మూడో అధ్యాయము 8వ వచనం నుంచి, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. చాలా విసర్జించండి. ఏటిని? ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? ఇతరులను వేలు పెట్టి చూపించుటయు ఏటిని మానమన్నాడు? ఇక్కడ కాదు, యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, ఇతరులను ఏలు పెట్టి చూపించుటయు దుర్మార్గపు పనులు మానుకోమన్నాడు. ఏటిని మానుకోమన్నాడు అంటే ఆహారమును కాకుండా, ఆహారాన్ని మాని మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆహారం మానటం వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. కానీ నువ్వు మానవలసినవి ఇంకా ఉన్నాయి. ఏటిని మానమన్నాడు? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఆహారాన్ని విసర్జించటం కాదు, ఏటిని విసర్జించాలా? కోపాన్ని, దుష్టత్వాన్ని, దూషణ మాటలను మనము వీటన్నిటిని కూడా మనము విసర్జించాలా. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో చూద్దాం. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. కరుణా హృదయులై విసర్జించుట. మీరు ఏటిని విసర్జించాలా? ఇప్పుడు ఆహారాన్ని కాదు, కానీ మీరు విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మీరు విసర్జించాలా. ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఎందుకంటే దేవునికి విరోధమైన కార్యాలన్నిటినీ కూడా మనము విసర్జించాల. దేవునికి ఇష్టం లేనాటిని మనము విసర్జించాల. దేవునికి కష్టతరంగా ఉన్న వాటిని మనము విసర్జించాలా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలా, దేవుని యొక్క ముఖాన్ని మనం చూడాలా, ఆయన మాటలు మనం వినాలా, ఆయన వాక్యపు వెలుగులోనికి మనం రావాలా. దేవుని యొక్క సన్నిధిలో ఆహారాన్ని మానుటే కాదు, కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క స్వరాన్ని వినాలని, ఆయన మాటలు వినాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలని, ఆ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలని మనకు ఇక్కడ వాక్యము తెలియజేయబడుతున్నది. అదే యోబు గారు ఒక మాట అంటున్నారు. 22వ అధ్యాయము యోబు గ్రంథము 22వ అధ్యాయము యెషయాను చూస్తున్నా నేను. ఎత్తుకున్నారమ్మా? 21 నుంచి చూడమ్మా. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుదువు. నీ యొక్క జీవితంలో నుండి, నీ హృదయంలో నుండి, నీ గుడారములో నుండి ఏటిని తొలగించాలంట? దుర్మార్గతను, దుష్టత్వాన్ని, వీటన్నిటిని కూడా మన యొక్క హృదయంలో నుండి తొలగించాలా, మన గుడారములో నుండి తొలగించాలా. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని మనం చేయాలా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ఉండాలా. దేవునితో సావాసము కలిగి ఉంటే, దేవునితో సాంగత్యం కలిగి ఉంటే, ఆయన ఏ రీతిగా అయితే మనకు చెప్పాడో ఆయన నోటి ఉపదేశాన్ని మనము అవలంబించాలా, ఆయన మాటలు మనము గ్రహించాలా, ఆయన మాటలు మనము వినాలా. ఎందుకంటే ప్రభువా అనుటి కంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు
బండ మీద తన పునాదిని వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అతడు వాన వచ్చినా వరదలు వచ్చినా గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినా దానికి ఎటువంటి అపాయము కలగదు. ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రకారంగా ఆ ఇల్లు కట్టబడింది. ఆ ఇల్లు కట్టబడింది కాబట్టి దేవుని యొక్క పునాదిలో దేవుని యొక్క మాట ప్రకారంగా కట్టబడింది కాబట్టి దానికి ఎటువంటి ఆటుపోటు వచ్చినా, ఎటువంటి అలల తాకిడి వచ్చినా, ఎటువంటి గాలి తుఫానులు వచ్చినా కూడా ఏ విధంగా కూడా అది కూలిపోదు. ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రకారంగా కట్టబడ్డది. చిన్న చిన్న వాటికే మనము తొట్టిల్లిపోతాం కదా, చిన్న చిన్న వాటికే మనము తొట్టిల్లిపోతాము, మనము శ్రమ పడిపోతాము, బాధపడిపోతాము, దుఃఖపడిపోతాము, వేదన పడిపోతాము, ఏడుస్తాము. అసలు చిన్న విషయాన్ని కూడా మనం తట్టుకోలేము. చిన్న విషయాన్ని కూడా మనం తట్టుకోలేకుండా చాలా స్ట్రగుల్ అయిపోతాము, చాలా కలవరపడిపోతాము. ఈ యొక్క సమస్య ఎలా పోతుంది అనే ఆలోచన మనకు రాదు. ఇది దేవుని పాదాల దగ్గర పెడితే, దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ఈ సమస్య నుంచి మనము విడుదల పొందుకుంటామనే ఆలోచన మనకు రాదు. ఎంతసేపు అయినా కూడా ఏం చేస్తాం, మనము బాధపడుతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము, కృంగిపోతాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని మాట ప్రకారంగా దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని నువ్వు అవలంబించాల. ఆయనతో సావాసము కలిగి మనము ఆయనతో సమాధానం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట, ఆయన నోటి ఉపదేశాన్ని మనము అవలంబించి వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలా. అప్పుడు మనకు ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేసిన వాడు బండ మీద తన పునాదిని వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈరోజు మనం సమాధానం కలిగి ఉండాలంటే దేవుని యొక్క మాట మన హృదయంలో నాటబడాల. ఎందుకంటే కీర్తన 1వ అధ్యాయం చెప్పినాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు కూడా సఫలమవుతుందంట. అతడు ఏది తలపెట్టినా కూడా సఫలమవుతుంది. ఎందుకని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను చదివి గ్రహించి ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. ఎవరితో? దేవునితో సహవాసం, దేవుని యొక్క మాటలు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ఉన్నది నువ్వు గ్రహించి ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఎటువంటి స్ట్రగుల్ నీ జీవితంలోకి వచ్చినా కూడా సరే దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి శక్తి నీకు దేవుడిస్తాడు. వాక్యం అనేది మనలో లేకపోతే ప్రతిదానికి కూడా మనము తొట్టిల్లిపోతాము, ప్రతిదానికి కూడా మనము కృంగిపోతాము. ఆ వాక్యాన్ని, అందుకే మనము దినదినము కూడా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాల. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం. మనము ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాల. దేవుని యొక్క వాక్యములో ఉన్నది మనము గ్రహించకపోతే వీటన్నిటికీ కూడా మనము బాధపడతాము. ఎప్పుడు ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందనంటే దానికి సిమెంటు, గుల్ల, తర్వాత ఇసుక, నీరు అంతా దానికి సమపాలల్లో కలిపి స్ట్రాంగ్గా కాంక్రీట్ వేసినప్పుడు ఆ పునాది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అవేవి లేకుండా మనము ఇల్లు కడితే అది చిన్న వానకి కూడా పడిపోతుంది, చిన్న గాలికి కూడా పడిపోతుంది. చిన్న శోధన వచ్చినా కూడా, చిన్న సమస్య వచ్చినా కూడా సరే తొట్టెళ్ళిపోతాం. కాబట్టి వాక్యములో మనము స్ట్రాంగ్గా ఉండాలి. వాక్యం చదువుటలో మనము జ్ఞానంగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యమే మనకు జ్ఞానాన్ని ఇచ్చేదన్నమాట. ఈ లోకము ఆయన జ్ఞానము చేత నడిపించబడుతున్నది, అవునా కదా? ఈరోజు ఈ లోకం నడిపించబడుతున్నది అంటే దేని చేత నడిపించబడుతున్నది అంటే దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడుతున్నది.
ఈ భూమి దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది, దేవుని యొక్క ప్రభావంతో నింపబడి ఉన్నది, దేవుని యొక్క వాక్యముతో ఈ సృష్టి యావత్తు కూడా నడిపించబడుతున్నదంటే దేవుడే. అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు, మనకు కనబడకుండా మనతో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్పాడు అక్కడ? నిత్యము కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. వీటన్నిటిని చేయకుండా, వీటన్నిటిని కూడా నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటూ వాటిల్లో నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఇతరులను ఏలు పెట్టి చూపి తిరస్కరించుకుంటా చెడ్డదానిని బట్టి మాటలాడటం మానినప్పుడు, చెడ్డదాన్ని బట్టి నువ్వు మాటలాడటం మాని ఆశించిన దానిని, ఆకలి కొనిన వానికి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట. నువ్వు చీకటిలో ఉన్నా కూడా సరే, నీ వెలుగు ఎలా ఉంటుందంట? ప్రకాశవంతంగా మారిపోతుందంట. ఎందుకంటే ఈ వెలుగు అనేది వచ్చిందంటే చీకటి ఉంటుందా? చీకటి వెళ్ళిపోవాల్సిందే. వెలుగు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో అక్కడ చీకటి పారిపోతుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరి ఉండదు, అక్కడ తిరస్కారం ఉండదు, అక్కడ తృణీకారం ఉండదు. ఎందుకంటే వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను నడిపించేది. నిత్యము కూడా నేను నిన్ను నడిపిస్తాను. దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తుంటావో, దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతాను అన్నాడు. ఎప్పుడు మాట్లాడతాడు మనతో దేవుడు? మనం ఎప్పుడైతే చక్కగా నిలబడుకుంటామో, చక్కగా అంటే ఎటువంటి మన యొక్క జీవితంలో ఎటువంటి మరక, మచ్చ, డాగు, ఎటువంటి పొరపాటు, ఎటువంటి అరమరికలు లేకుండా ఎప్పుడైతే యథార్థమైనటువంటి మనసు మనము కలిగి ఉంటామో, యథార్థంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూసినాం. యథార్థవంతుని యొక్క గుడారము వర్ధిల్లుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యథార్థవంతులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితికి వాళ్ళు తొట్టిల్లిపోరు. ఎందుకంటే యథార్థత వాళ్ళని నడిపిస్తుంది, యథార్థత వారిని కాపాడుతుంది. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో ఎటువంటి సాతాను యొక్క కుయుక్తి మనం ఎందుకు వచ్చినా కూడా ఆ యథార్థత మనల్ని నడిపిస్తుంది. అంతే కదా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం పైన నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన హృదయము కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజము పలుకువాడే. అబద్ధం అనేది మన నోట ఉండకూడదు. లేని వార్తను మనం పుట్టించకూడదు. ఇతరులు మనము ఏలిపెట్టి చూపించకూడదు. చెడ్డదాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. వీటన్నిటి కూడా మాని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ముఖాన్ని నువ్వు చూడాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు వీటన్నిటి కూడా మాని దేవుడి దగ్గరకు వస్తావో అప్పుడు దేవుడు నీకు దేవుని యొక్క ప్రసన్నత నీకు కలుగుతుంది. అయ్యా, నీ ప్రసన్నతను చూడాలని, నీ ఆలయంలో ధ్యానించాలని నేను ఒక వరం అడుగుతున్నాను అన్నాడు ఒక భక్తుడు. ఎవరు? దావీదు. నీ సన్నిధిలో అంటే నీ ప్రసన్నతను నేను చూడాలా, నీ యొక్క ప్రసన్నతను నేను చూడాలా, నీ ఆలయంలో నేను ధ్యానించాలన్నాడు. ధ్యానించాలా, ఆయన ఆలయంలో మనం ధ్యానించాలా, ఆయన ప్రసన్నతను మనం చూడాలంటే దేవునికి మనం యథార్థంగా ఉండాలా.
ఇప్పుడు మనం చూసాము 24వ కీర్తనలో మనకు ఒక విషయం చెప్పాడు మన బ్రదర్. ఏమని చెప్పాడు అక్కడ? ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం పైన నివసింపదగిన వారు ఎవరు? క్వశ్చన్ మార్కు. ఎవరు నివసిస్తారంట? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును అన్నాడు. ఇక్కడ ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు అంటే, వ్యర్థమైన దాని యందు మన మనస్సును మనము ఉంచుకోకూడదు. నిర్దోషంగా మనం ఉండాలా, నిష్కళంకంగా మనం ఉండాలా. నిర్దోషమైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మనము, ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలం మనము. నిర్దోషమైన నిష్కళంకమైన ఎటువంటి మలినము, మరక, డాగు, మచ్చ ఏది లేనటువంటి నిర్దోషమైనటువంటి రక్తముతో, గొర్రెపిల్ల రక్తముతో కడగబడినటువంటి మనము నిర్దోషంగా ఉండాలా. నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే వీటన్నిటిని కూడా మనం విసర్జించాలా, వీటన్నిటిని కూడా మనము మానుకోవాలా. వాటిని మాని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తామో దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడగలము. ఆయన ఆలయములో ఆయన సన్నిధిని మనము అనుభవించగలము. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి శాంతి, సమాధానం, నెమ్మదిని మనము పొందుకోగలము. దేవుని దగ్గర నుంచి మనము ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను వచ్చినా కూడా సరే, దేవుని యొక్క పాదాల దగ్గర వీటన్నిటిని కూడా మాని నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో దేవుని యొక్క కృప నీకు దొరుకుతుంది, దేవుని యొక్క ప్రసన్నత నీకు దొరుకుతుంది, దేవుని యొక్క దీవెన నీకు దొరుకుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. అది ఏమంటున్నాడు మళ్ళీ కింద చూడమా, అది తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందుదువు. చాలమ్మా. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే నిర్దోషంగా ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనతో ఎప్పుడైతే మనం సావాసం కలిగి ఉంటామో ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన నోటి ఉపదేశాన్ని మనము అవలంబిస్తామో అప్పుడు మనం దేవునిలో స్ట్రాంగ్గా ఉంటాము. ఎటువంటి ఆటుపోట్లకు, ఎటువంటి కష్టానికి, బాధకి మనము కృంగిపోకుండా దాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు, ఎదుర్కొనేటటువంటి విశ్వాసాన్ని మనకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎందుకంటే నిత్యము ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మనకు కావాలనుకున్నప్పుడు మనము వీటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రాదు. అదే 1 సమూయేలు గ్రంథంలో మనం చూద్దాం ఒక మాట. 7వ అధ్యాయంలో చూడమ్మా, 7వ అధ్యాయం ఎత్తుకో. 7వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడమ్మా. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చు వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను
ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఒక పాపానికి ఒక ప్రాయశ్చిత్త బలి అనేది ఉండాల. పాపం క్షమించబడాలంటే అక్కడ బలి జరగాల. బలి ఎలాంటి బలి? పరిశుద్ధమైనటువంటి బలి, పాలు విడవనటువంటి పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్ల. సమూయేలు మరి అక్కడ పాపాలు ఒప్పుకున్నారు. మా పాపాలకు క్షమించండి, మా పాపాలకు ప్రాయశ్చిత్తం అని చెప్పేసి ప్రభు సన్నిధిలో వాళ్ళు ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు అక్కడ సమూయేలుని ఏమడుగుతున్నారు వాళ్ళు? మా పక్షాన మీరు ప్రార్థన చేయకుండా మానవద్దు అన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఒక బలి జరగాలి. అక్కడ బలి జరగాలి. ఇప్పుడు లోక పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలా, ఆయన పరిశుద్ధ రక్తం చెందబడాలా. అప్పుడు ఈ లోక పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. పరిశుద్ధమైనటువంటి బలి జరిగినప్పుడు ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసుక్రీస్తు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం. ఆయన పరిశుద్ధమైన బలి, ఆయనే సర్వాంగ హోమము. ఆయనే సర్వాంగ హోమముగా ఆ బలి పశువుగా పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తార్థముగా ప్రాణాన్ని పెట్టి రక్తమును ధారబోశాడు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ యొక్క పాపాలు, దేవుని దగ్గర నుంచి వీళ్ళ యొక్క పాపాలు క్షమించబడాలంటే ఇక్కడ సమూయేలు గారు ఏం చేశారంట? పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు ఏం చేశాడంట? సర్వాంగ బలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈ సర్వాంగ బలి పశువు ఎవరు? అదృశ్యంగా అనేక చోట్ల ఆయన బలి. ప్రభైనటువంటి యేసుక్రీస్తు అదృశ్యంగా ఆది కాండములో నుంచి కూడా ఆయన ఈ పాపాలకు అదృశ్యంగా బలి అవుతూ వస్తున్నాడు. ఇక్కడ పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇక్కడ కత్తి పట్టుకున్నారా, ఈటి పట్టుకున్నారా? కత్తి పట్టుకున్నారా, ఈటి పట్టుకున్నారా? ఏం చేశారు ఇక్కడ? అదే 17వ అధ్యాయము, అదే గ్రంథంలో 17వ అధ్యాయము 47వ వచనం చూడమ్మా. దావీదు అప్పుడు 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాది. ఆయన కత్తి చేతను ఈటి చేతను యుద్ధము జరిగించేవాడు కాదు. మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి, యుద్ధము యెహోవాది. ఇక్కడ ఏం జరిగిందంట? సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏది ఉండదు. అదేవిధంగా దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏది ఉండదు. నమ్మిన వానికి కూడా సాధ్యముగా అంది
ఏది ఉండదు. నువ్వు నమ్మితే నీకు సమస్తము కూడా సాధ్యమన్నాడు. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. మనుషుడికి నమ్మితే అసాధ్యమైన కార్యము ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు భక్తితో భయముతో యథార్థంగా నువ్వు ప్రార్థన చేయాలా. వీటన్నిటిని కూడా నువ్వు మానుకోవాలా. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కల్ముషాలన్నిటిని కూడా నువ్వు కడుక్కోవాలా. నీ గుడారములో నుండి దుర్మార్గతను దుష్టత్వాన్ని తొలగించుకోవాలా. దేవునితో నేను సావాసము కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా చీకటిలో మనం ఉండకూడదు. దేవునితో సావాసం అని చెప్పుకుంటూ ఇంకా చీకటిల్లో మనము తిరుగులాడకూడదు. దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని మనము అవలంబించాలా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతానన్నాడు. నువ్వెక్కడ కూడా బెండ్ అయిపోకూడదు, నువ్వెక్కడ కూడా వంగిపోడు, దేనికి వంగకూడదు, దేనికి బెండ్ అవ్వకూడదు. ఎటువంటి అరమరిక లేకుండా నువ్వెప్పుడైతే చక్కగా దేవుల్లో ఉంటావో, ఎప్పుడైతే నీతిగా యథార్థంగా దేవుళ్ళో ఉంటావో, ఎప్పుడైతే సత్యాన్ని పాటిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, అప్పుడు దేవుడు నీతో చక్కగా ప్రతిదీ కూడా నీకు తెలియజేస్తాడు. ఏది మంచి ఏది చెడ్డ మనముగా నిర్ణయాలు తీసుకోలేము. ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనకు నిర్ణయాలను ఇస్తాడు. యేసు ప్రభువు రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడంట? రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. పెందల కడనే ప్రార్థన చేశాడు, అరణ్యములో ప్రార్థన చేశాడు. పగలు ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా ఉందా యేసు ప్రభు? రాత్రి కాలమందు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాడంట. పెందల కడనే ప్రార్థనలకు వెళ్ళాడంట, కొండల్లోకి అరణ్యములోకి. ఏదైనా కూడా ఆయన ఎప్పుడు ఒక కార్యం జరగాలంటే ప్రార్థనలో ఉంటాడు. రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండి తెల్లవారి వచ్చి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిస్తాడు. ఇప్పుడు 12 మంది అపోస్తలులను పెట్టాలంటే ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు మనము ఒక కార్యం మనకు జరగాలంటే మనము యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలా. దేవుడితో మనం సాంగత్యం సావాసం కలిగి ఉండాలా. ఆయన సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉండాలా. ఆయన సావాసాన్ని మనం కలిగి ఉండాలా. ఆయనతో మనము అవినాభావ సంబంధాన్ని మనము కలిగి ఉండాలా. ఆయన సన్నిధిని మనము అనుభవించాలా. ఆయన స్వరాన్ని మనము వినాలా. ఆయన ముఖాన్ని మనము చూడాలా. ఆయన ప్రసన్నతను మనం చూడాలా. ఆయన సన్నిధిలో మనం ధ్యానించాలా. ఆయన ఆలయంలో మనం ధ్యానించాలా. ఆయన ఆలయాన్ని మనం ప్రేమించాలా. ఆయన ఆలయాన్ని మనము గౌరవించాలా. ఆయన సన్నిధిని ఎప్పుడైతే నువ్వు వీటన్నిటిని కూడా చేయగలుగుతావో దేవుని యొక్క మహాకృప అనేది నీ యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఒక కంపు అంటే వాసన ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా. అక్కడికి వచ్చి నువ్వు కూర్చోగలుగుతావా? ఉంటామా? మనము ఒక ఇంట్లోకి వస్తాం, మనము ఒక గృహంలోకి వస్తాము. అక్కడికి వచ్చినప్పుడు ఒక బ్యాడ్ స్మెల్ అక్కడ ఉంటుంది, చెడు వాసన ఉంటుంది అక్కడ. అక్కడికి వచ్చి నువ్వు కాసేపు కూర్చోగలుగుతావా? బయట వెళ్ళిపోతావు కదా, బయట వెళ్ళిపోతావు. అబ్బో ఆ ఇంట్లో ఉండలేకపోతున్నా, ఇంట్లో ఏందబ్బా అలాంటి చెడు వాసన వస్తుందని వెళ్ళిపోతావు. అదేవిధంగా మన జీవితంలో కూడా, మన ఈ గృహంలో కూడా కల్ముషాలుంటే, కంపు ఉంటే, దుర్మార్గత ఉంటే, దుష్టత్వం ఉంటే, కోపం ఉంటే, దూషణ ఉంటే, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ యొక్క గృహంలోకి వచ్చి పరిశుద్ధుడు నివసించగలుగుతాడా? లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక మనిషిగా ఉన్నటువంటి వాడివి ఆ ఇంట్లోకి వచ్చి నీకు ఆ బ్యాడ్ స్మెల్ పడకుండా ఉండటం వల్ల నువ్వు వెళ్ళిపోతున్నావు బయటికి. అదేవిధంగా మన యొక్క హృదయం కూడా బాగలేకపోతే దేవుడు మన హృదయంలో ఆయన ఉండగలడా? ఆయన నివసించగలడా? ఉండలేడు. అందుకే మన హృదయాన్ని మనం ఏం చేయాలంట? ఈ కూడా మన హృదయంలోనికి ఎంటర్ అవ్వకూడదు. వీటన్నిటిని కూడా మనం విసర్జించాలా. దేవునికి విరోధమైన కార్యాలు మనము విసర్జించాలా. దేవునికి ఇష్టం లేని కార్యాలను మనము విసర్జించాలా. దేవునికి ఆయాస్కరమైనటువంటి కార్యాలు మనం విసర్జించాలా.
దేవునికి ఎప్పుడైతే మనము ఇష్టకరంగా జీవిస్తామో, ఆయన చెప్పిన మాట వింటామో, ఆయన మానుకోమన్నవి మనం మానుకుంటామో, ఆయన విసర్జించమన్నవి మనం విసర్జిస్తామో, ఆయనకి అసహ్యమైన వాటిని మనము చేయకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నిన్నెతుక్కుంటూ నీ ఇంటి ద్వారం దగ్గరకు వస్తుందంట. ఇంటి ద్వారం దగ్గరకు వస్తుందంట. లేకుంటే అలా మనం ఉండకపోతే మన ఇంటి ద్వారం దగ్గరికి ఏమొస్తుందంట? యుద్ధం వస్తుందంట. మన ఇంటి ద్వారాల దగ్గరికి ఏమొస్తుందంట? యుద్ధం వస్తుందంట. అపవాది మన యొక్క ముంగిట అపవాది పొంచి ఉంటాడంట. పొంచి ఉంటాడు. ఎందుకు? ఎవరితో అంటున్నాడు ఆ మాట? కయ్యూనుతో అంటున్నాడు. కయ్యూను ముఖం చిన్నపుచ్చుకున్నాడు. నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేస్తే నీ ముఖం ఎత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపము నీ యొక్క ఎక్కడుంటుందంట? వాకిల్లో అది ఎప్పుడు పొంచి ఉంటుందంట నిన్ను ఆక్రమించేదానికి. నీలేక అది రావటానికి ఎప్పుడు కూడా మన వాకిలిలో అది పొంచి ఉంటుందంట. కాబట్టి పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. పాపానికి మనము చోటు ఇవ్వకూడదు. పాపేచ్ఛకు దూరంగా వెళ్ళిపోవాలా. ఏటిని మనము దేవుడు చేయొద్దన్నాడో వాటన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలా. దేవుళ్ళ మనం ఖచ్చితంగా ఉండాలా. దేవుని యొక్క నియమం ప్రకారంగా మనం పోరాడాలా. జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడకపోతే కిరీటం అనేది దొరుకుతుందా? దొరకదు. ఆయన చెప్పినటువంటి నియమాన్ని నువ్వు పాటించాలా. ఆయన చెప్పినటువంటి నిష్టను నువ్వు పాటించాలా. డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీ యొక్క వ్యాధికి తగినటువంటి మందు ఇస్తాడు, ఇంజెక్షన్ వేస్తాడు. అయ్యా వీటిని తినొద్దు, వీటిని తినొద్దు అయ్యా అంటే వాటిని తింటావచ్చు నువ్వు. ఎందుకని డాక్టర్ చెప్పారు కదా. వాటిని తిన్నావంటే ఇంకొక వ్యాధి వస్తుంది, ఇంకొక రోగం వస్తుంది. కాబట్టి నీ యొక్క వ్యాధిని బట్టి నీ యొక్క శరీరం కదా, దాన్ని బట్టి నువ్వు వాటిని చేయకుండా మానుకుంటావు, వాటిని తినకుండా మానుకుంటావు. అదే దేవుడు చెప్తున్నాడు, వాటిని తినొద్దు, వాటిని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడి నుంచి దూరంగా వచ్చేయి, వాటికి దూరంగా ఉండు అన్నప్పుడు మనము వాటికి దూరంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వినకుండా ప్రభా 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 ప్రభు అని అంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఉండదు. మనం ఎంత పాకులాడినా కూడా సరే ఆయన మాట వినకుండా మనం ఏది కూడా చేయలేము. దేవుడు చెప్పిన మాట మనం వినాల, ఆ మాట ప్రకారంగా మనం నడవాల. అప్పుడు నువ్వు అడుగు, దేవుడు నీకు ఇవ్వకుండా ఉంటాడేమో చూద్దాం. వీటన్నిటిని కూడా నువ్వు విసర్జించు, నీ ఉపవాసమును అంగీకరిస్తాడో లేదో చూద్దాం. ఎందుకు ఊరికేనే ఉపవాసం ఉండి శరీరాన్ని ఎందుకు బలహీనపరుచుకుంటావు? ఎందుకు నిద్ర కాసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు? ఆయన్ని నువ్వు వెతకాలంటే, ఆయన్ని నువ్వు చూడాలంటే వీటన్నిటిని కూడా మానుకొని దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి అయ్యా అని నువ్వు ఆయన్ని అడగాల. ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా మనం చూడాల. తెల్లవారక ముందే ఏమన్నాడు దావీదు? రాత్రి జాములు యందే నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను చూడాలని నా కన్నులు తెరుచుకున్నాయంట. మన కన్నులు తెరవబడాల, మన కన్నులు తెరవబడాల. ఎక్కడ తెరవబడాల? దేవుని యొక్క వాక్యములో తెరవబడాల. అదే ఏస్కేల్, అదే మనం చూసాం. ఇంకా 3వ అధ్యాయం చూడమ్మా, ఒక మాట అక్కడ ఏస్కేల్లో 3వ అధ్యాయం చూడు. 3వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చూడమ్మా. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండిందంట. ఆయన వాక్యము తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనదంట. ఇప్పుడు మనము ఆహారం మానుకున్నాము,
ఆహారం మానుకున్నాము. మరి దేన్ని భుజించాలా మనం ఇప్పుడు? వాక్యాన్ని భుజించాలా. ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం భుజించాలా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని యొక్క మాట వలన జీవిస్తాడు. ఆకలి వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయనకే డౌట్ పుట్టిస్తున్నది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన వంశాన్ని శంకిస్తున్నది, ఆయనలోనే డౌట్ పుట్టిస్తున్నది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చెయ్యనన్నది. దేవుని కుమారుడు కాబట్టే కదా అపవాది యొక్క శోధనకు జయించబడ్డాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమంటున్నాడు? నా నోటికి అది తేనె వలె మధురముగా ఉండెను. అది మనము ఆహారంగా భుజించాల. దేవుడి సన్నిధికి వచ్చి మనము ఉపవాసం ఉండి ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థించాలా, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థించాలా, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థించాలా. అప్పుడు నీ ఉపవాసము ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు చూస్తున్న నీ యొక్క తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వేషధారుల వలె మనము దుఃఖముఖులై ఉండకూడదు. ఎవరో చూడాలని మనము ఉండకూడదు. ఎవరో మనల్ని మెచ్చుకోవాలని, వాళ్ళు ఒక రోజంతా ఉపవాసం ఉండారు, ఒక రాత్రి అంతా ఉపవాసం ఉండారు అని కాదు. కానీ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలా. మన ఉపవాసమును ఆయన అంగీకరించాలా, ఆయనకు అంగీకారముగా ఉండాలా. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు అంగీకరించాలా. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలా. ఎప్పుడు అంగీకారముగా ఉంటుంది అంటే దేవుని మాట నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, ఆయన నోటి ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, నీ యొక్క గుడారములో నుండి దుష్టత్వాన్ని, దుర్మార్గతను నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో, దేవుడు నీకు ప్రశస్తమైనటువంటి వెండిగా, ఆభరణముగా నీకు ఆయన ఉంటాడంట. ప్రశస్తమైనటువంటి వెండిగా, ఆభరణముగా నీకు ఉంటాడంట. నీ యొక్క గుడారము వర్ధిల్లుతుందంట, అభివృద్ధి చెందుతుందంట. అలా మనం వండుకుంటా మన ఇష్టానుసారంగా ఉపవాసం ఉండి మనము ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటే మన ఉపవాసం దేవుడికి అనుకూలంగా ఉంటుందా? దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అనుకూలంగా ఉండాలా. దేవునికి ఆయాస్కరంగా ఉండకూడదు, దేవునికి వెక్కసముగా ఉండకూడదు. మనం చేసేది దేవునికి వెక్కసముగా ఉండకూడదు, దేవునికి ఆయాస్కరంగా ఉండకూడదు. దేవునికి ఎలా ఉండాలంట? దేవునికి ఎలా ఉండాలా? మనం చేసే ఉపవాసం అనేది ఆయనకి అంగీకారంగా ఉండాలా. మనం అర్పించే బలి అంగీకారంగా ఉండాలా. మనం అర్పించే మన యొక్క స్తుతి బలి, స్తోత్ర బలి, మన జుహ ఫలము ఆయనకి అంగీకారముగా ఉండాలంట. అందుకే సమూయేలు ఆ యొక్క పాలు విడవనటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి సర్వాంగ బలిగా అర్పించినప్పుడు అక్కడ ఏం కలిగిందంట? వాళ్ళు కత్తులు ఎత్తుకొని, డాళ్ళు ఎత్తుకొని, బాకులు ఎత్తుకొని పోయారు యుద్ధానికి. ప్రార్థన ద్వారా ఆ బలి జరగటం వల్ల అక్కడ వాళ్ళు తారుమారయ్యి ఏమొచ్చిందంట? ఉరుములు మెండుగా పుట్టించాడు. దేవునికి ఏదైనా అసాధ్యం ఉండదా? ఆయనకి ఏది కూడా అసాధ్యమైనదంటూ ఏది ఉండదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మనం నమ్మిన వారికి కూడా అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు నమ్మి దేవుడు చెప్పినటువంటి నియమాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, ఆయన క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అక్రమం చేయరు అంటే క్రమాన్ని అనుసరించినటువంటి వారులారా, క్రమాన్ని జరిగించినటువంటి వారులారా, ఆ క్రమం ప్రకారంగా, నియమం ప్రకారంగా నడవటువంటి వారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అనిపించుకునే వారముగా మనం ఉంటామా?
మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరగలేదు అని అనిపించుకునే వారంగా మనం ఉండకూడదు. మనం ఆయనకి ఎరుకైన వారముగా ఉండాలా. ఆయన ఆలోచనలో మనం ఉండాలా, ఆయన తలంపుల్లో మనం ఉండాలా, ఆయన ఉద్దేశాల్లో మనం ఉండాలా, ఆయన ప్రణాళికలో మనం ఉండాలా. మన గుడారం పైన ఒక రహస్యమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రణాళిక దేవుడు ఎప్పుడైతే నెరవేరుస్తాడో అప్పుడు దాకా మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి, దీనత్వాన్ని కలిగి, దీనాత్మలు ధన్యులు, దీనాత్మలు ధన్యులు వాళ్ళు, దీనాత్మలు ధన్యులు పరలోక రాజ్యము వారిది. దీనాత్మలు ధన్యులు పరలోక రాజ్యం వారిది. ఉపవాసం అనేది నీ యొక్క కష్టానికి కాదు, నీ యొక్క నష్టానికి కాదు. ఏదో ఒక సమస్య వచ్చిందని ఆ సమస్య కొరకు ఉపవాసం ఉండేది కాదు, కానీ నిన్ను నీవు దేవుళ్ళో నిన్ను నీవు సాధన చేసుకోవటం అన్నమాట. నిన్ను నీవు సరి చేసుకోవటము, నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలి. నీలో ఉన్న దేవునికి ఆయాస్కరమైన వాటన్నిటిని కూడా బయటికి నువ్వు పంపించేయాలా. అవి పోకపోతే దేవుడు నీలోకి రాడు. నీ ప్రార్థన అంగీకరించబడదు, నీ ప్రార్థన ఆలకించబడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసికులు కూర్చున్న చోట నువ్వు కూర్చునకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే దీవారాత్రము ధ్యానిస్తావో అప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అదే కదా నీ యొక్క వెలుగు, చీకటిలో కూడా నీ వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు తినే ఆహారం అనేది ఇతరులకు పెట్టినప్పుడు, ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఆదరించినప్పుడు, నువ్వు ఆశించింది ఇతరుల యొక్క కష్టానికి నువ్వు దాన్ని, ఇతరుల యొక్క కష్టానికి దాన్ని వ్యాయపరిచినప్పుడు, నువ్వెంతో ఆశగా తెచ్చుకున్నావు, దాన్ని తినడానికి నువ్వు ఆశగా తెచ్చుకున్నావు. అక్కడ దానికి తగినటువంటి మనిషి, ఇంకా మనకంటే ఇంకా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కనబడ్డప్పుడు, ఇది వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క కృప నీ మీద మెండుగా ఉంటుంది. అందుకే దుర్మార్గపు కట్లు నువ్వు విప్పాల. దుష్టుడు పన్నినటువంటి ప్రతి పన్నాగాన్ని నువ్వు తెంచాలా. వారి ప్రయత్నాలన్నిటి కూడా నువ్వు విఫలపరచాలా. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేయాలా. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది? ఇతరులను మనము ఏలుబెట్టి చూపించకూడదు, చెడ్డదాన్ని మనం మాట్లాడకూడదు, అబద్ధం అనేది మన నోట ఉండకూడదు, కోపం అనేది మనలో ఉండకూడదు, దూషణ అనేది మనలో ఉండకూడదు, దుర్మార్గం అనేది మనలో ఉండకూడదు, దుష్టత్వం అనేది మనలో ఉండకూడదు. వీటన్నిటి కూడా మనము విసర్జించినప్పుడు, ఆహారం ఒక్కటేగా విసర్జించేది, వీటన్నిటి కూడా విసర్జించి దేవుని యొక్క మనం ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఒక ఆహారమే కాదమ్మా మానుకోవటము, ఒక ఆహారమే కదా మానుకోవటము, వీటన్నింటిని కూడా మనం మానాల, వీటన్నిటిని కూడా మనం విసర్జించాల. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రయాసము వ్యర్థంగా పోదు, నీ ఉపవాసము వ్యర్థంగా పోదు, నీ కన్నీరు వ్యర్థంగా పోదు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవులలో దాచబడుతుంది. అయ్యో నేను వ్యర్థంగా కన్నీరు కార్చానే అనుకోవద్దు. నీ కన్నీటి చుక్క, నీ కన్నీటి బొట్టు, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవులలో దాచబడి ఉంటుందంట. నీకు ప్రతిఫలం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుందంట. నీ సమయాన్నంతా నేను ఇక్కడ కూర్చున్నానే, నా సమయాన్నంతా వ్యర్థం చేసుకున్నానే అని అనుకోవద్దు. నీ సమయాన్ని సార్థకత చేసేటటువంటి దేవుడు మన దేవుడు. నీ ఉపవాసమును ఫలింపును చేసేటటువంటి దేవుడు మన దేవుడు. నీ ఆశను తీర్చేటటువంటి దేవుడు మన దేవుడు. నీ కోరికను సఫలపరిచేటటువంటి దేవుడు ఈ దేవుడు. నీ నైవేద్యములన్నిటినీ కూడా ఆయన అంగీకరిస్తాడు. నీ నైవేద్యములన్నిటినీ ఆయన అంగీకరిస్తారు. నీ మనోభిష్ట ఆయన
సఫలం చేస్తాడు. నీ పెదవుల గుండా వచ్చే ప్రార్థన ఆయన మానకుండా ఆలకిస్తాడు. ఎప్పుడు నిర్దోషంగా నువ్వు ఉన్నప్పుడు. నిర్దోషమైనటువంటి మనసు, ఎటువంటి కళంకము లేనటువంటి మనసు, ఎటువంటి మరక మస్టు ఏది లేనటువంటి మనసు, నిర్దోషమైన మనసు ఎప్పుడైతే మనము కలిగి, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా మనం విసర్జించి దేవునికి ఇష్టానుసారంగా మనము ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. కాబట్టి మనం దేని గురించి కూడా మనము చింతపడకుండా, బాధపడకుండా, నువ్వు ఏ కష్టం కొరకు, ఏ బాధ కొరకు, ఏ వ్యాధి కొరకు, ఏ సమస్య కొరకు మరి నీ ఆత్మ దేవుల్లో వర్ధిల్లాలని, మరి దేవుల్లో ఇంకా నేను ఫలించాలా, దేవుల్లో ఇంకా నేను అభివృద్ధి పరచబడాలా, దేవుల్లో ఇంకా నేను పరిశుద్ధపరచబడాలా అని నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ఉపవాసం ఉండి దేవుడు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నావో, ఈ ఉపవాసం సఫలం అవ్వాలంటే ఆహారం ఒక్కటే మానుకోకూడదమ్మా. దేవునికి ఇష్టం లేని ఇవన్నీ కూడా మాని దేవుడు పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధరాని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నా తండ్రి మాకెంతగానో తోడుగా ఉండి నా ప్రభా నాయన, ఈ ప్రార్థన అంతటిని కూడా నాయన నీ చిత్తములో నా తండ్రి అయ్యా మీరు జరిగించినారు నాయన. మీరు నాయన నడిపించిన విధానాన్ని బట్టి నా తండ్రి నిన్ను నాయన గణపరుస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. మమ్మల్ని నాయన నీ వాక్యం చేత బలపరిచినావు తండ్రి. నీ ఆలయంలో నా తండ్రి ధ్యానించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినావు ప్రభా. నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఉండేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినావు తండ్రి. ఎందుకంటే నీ వాక్యం చెప్తున్నది కదా నాయన, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టత అన్నావు కదా నా ప్రభా. అటువంటి శ్రేష్టత నా తండ్రి, అటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదం నాయన మాకు దయచేసినందుకు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలు నా తండ్రి ఏ కష్టములో నాయన, ఏ బాధలో నాయన, ఏ సమస్యలో నా తండ్రి, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో నా తండ్రి ఉపవాసం ఉండి నా ప్రభా నీ పాదాల దగ్గర నాయన అంగలార్చిన తండ్రి, రోదనము చేసిన ప్రభా, నిన్ను వేడుకున్నారు నా ప్రభా. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు నా తండ్రి, హృదయాలను నాయన పరిశోధించేటటువంటి నీతి కలిగిన దేవుడు కదా నా ప్రభా. ఏ హృదయానికి నాయన, ఏ కుటుంబానికి నాయన, ఏ జీవితానికి నాయన ఏది కావాలో నా తండ్రి నాయన నిర్దేశించి నిర్ణయించి నాయన ఇచ్చేవాడు నువ్వే. కాబట్టి నాయన మా జీవనాన్ని, మా జీవిత విధానాన్ని నాయన మార్చి నడిపించేటటువంటి దేవుడు కాబట్టి నా ప్రభా మా మీద నాయన నీకున్నటువంటి ఒక రహస్యమైనటువంటి నాయన ప్రణాళిక నా తండ్రి జరిగించేటటువంటి దేవుడుగా మీరున్నారు. కాబట్టి నా ప్రభా ఇదిగో నాయన కూడి వచ్చి నీ పాదాల దగ్గర నా ప్రభా ఇప్పటి వరకు నాయన నిన్ను స్తుతించి ఘనపరిచి మహింపరిచి నిన్ను ఆరాధించి నీ లేఖన భాగాలను నాయన అయ్యా ఇదిగో ధ్యానించినటువంటి నాయన విన్నటువంటి వారు నా తండ్రి నాయన నీ కృపతో నాయన నింపబడాలయ్యా, నీ దీవెనలతో నింపబడాలయ్యా, నీ ఆశీర్వాదాలతో నింపబడాలయ్యా. వినట వల్ల విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తును గురించినటువంటి మాట వల్ల కలుగుతుంది నా ప్రభా. నీ మాట విన్నప్పుడు నా తండ్రి నాయన మా జీవితాలు నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి ధన్యకరమైన నా ప్రభా నీ లేఖన భాగాల్లో మేము చదువుకుంటున్నాం కదా నాయన. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు బండ మీద తన పునాది వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడన్నావు కదా నా ప్రభా. అయ్యా బుద్ధిమంతుడు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి పరమునకు పోవు ద్వారాన్ని వెతుక్కుంటాడు నా ప్రభా. అలాంటి బుద్ధిమంతులుగా నాయన మేముండాలి ప్రభా. సుబుద్ధి కలిగిన తండ్రి నాయన మేము నడుచుకోవాలయ్యా. జ్ఞానముతో నా తండ్రి నాయన మేము నా తండ్రి నిన్ను ధ్యానం చేయాల ప్రభా. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది నా తండ్రి. మూర్ఖురాలు నా ప్రభా తన యొక్క నాయన ఇంటిని నా తండ్రి కూలగొట్టుకుంటుంది నా ప్రభా. కాబట్టి నాయన జ్ఞానముతో నా ప్రభా
మా ఇల్లు కట్టుకునే వారముగా నాయన, మా జీవితాన్ని కట్టుకునే వారముగా నాయన, ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి సంఘ ప్రార్థనల ద్వారా నాయన, కుటుంబ ప్రార్థనల ద్వారా నా ప్రభా నాయన బలపరచబడి నా తండ్రి విశ్వాసములో నా తండ్రి నాయన అధికులం అవటానికి నా ప్రభా నాయన, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని చెప్పినటువంటి నాయన నీ కృపను బట్టి నా తండ్రి దేవా, మేమందరము కూడా నా తండ్రి నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నా ప్రభా నీ నామాన్ని నాయన ప్రచురించే బిడ్డలుగా, అయ్యా నీ వాక్యాన్ని నాయన వెల్లడి చేసే బిడ్డలుగా, నీ సత్యాన్ని వెల్లడి చేసే బిడ్డలుగా మేమందరము ఉండటానికి నాయన ఇదిగో సంఘ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా ప్రభా. ఈ వాక్యము నా తండ్రి విన్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నాయన నీ యొక్క నాయన అయ్యా దీవెన, నీ యొక్క స్వస్థత, సమాధానం నాయన నెమ్మది మీరు కలగజేస్తారని వేడుకుంటూ ప్రార్థిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి, నీ నామాన్ని ఘనపరుస్తున్నామయ్యా. అయ్యా నువ్వు మాత్రమే నా తండ్రి నాయన ఘనమైనటువంటి దేవుడు నా తండ్రి, నీ నామమే నా తండ్రి అత్యున్నతమైనటువంటి నామము నా ప్రభా. అన్ని నామముల కంటే నాయన హెచ్చైన నామాన్ని బట్టి నా తండ్రి మేము ప్రార్థించిన ఆయన వేడుకుంటున్నగా మా ప్రార్థనలన్నిటి కూడా నాయన మీరు ఆలకించి మాకు సమాధానమును దయచేస్తారని మిమ్మల్ని నా తండ్రి వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా తిరిగి మరలా నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచేంత వరకు కూడా నాయన నీ నామములో మమ్మల్ని ఎత్తిపట్టి నాయన మా కుటుంబాలకు, మా బిడ్డలకి, మా కలిగి ఉన్న ప్రతి ఒక్క దానికి నాయన మీ కాపుదల భద్రతనిచ్చి నాయన మీ క్షేమాన్నిచ్చి నడిపించి సహాయమును దయచేయమని ఈ మే మాసములో నా తండ్రి నాయన అయ్యా ఈ మొదటి దినములో నా తండ్రి మమ్మల్ని చేర్చిన ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. నీ చిత్తములో నాయన మా జీవితాలు, మా కుటుంబాలు నాయన నీ క్రమములో నా తండ్రి నాయన నీ నియమములో నా తండ్రి నడిపించబడటానికి నాయన మీరే మాకు సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడమ్మా.